రోజు నేను ఆకుకూర పప్పు వండానండి. వీడియో పెట్టాను కదా ముందు, అదే ఆకుకూర పప్పు. ఆకుకూర పప్పులోకి ఆమ్లెట్ వేసుకుందామండి. ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర మెత్తగా తరిగి పెట్టాను. కొత్తిమీర అంతా వేసుకుని ఆమ్లెట్ వేసుకుందాము. సైడ్ డిష్ బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఆమ్లెట్ వేసుకుందాం. వెన్న వేసుకుందామండి. తర్వాత ఒలివ్ ఆయిల్ వేసుకుందాం. ముందు జీలకర్ర వేసుకుందామండి. కరివేపాకు చూడండి మెత్తగా తరుక్కున్నాను. కరివేపాకు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. ఇప్పుడు మెత్తగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇలా బాగా వేపుకుందామండి. ఇప్పుడు 3 గుడ్లు పగలగొట్టుకుందాం. చూడండి 3 గుడ్లు పగలగొట్టుకున్నాను. ఉప్పు వేసుకుందాం. కొంచెం మిరియాల పొడి వేసుకుందామండి. పసుపు, కారం వేయట్లేదండి, మిరపకాయల పొడి వేస్తున్నాను. ఇప్పుడు మిక్సర్తో శుభ్రం బాగా కలుపుకుందాం. పచ్చిమిరకాయలు వేసాం కదండి, మిరపకాయల పొడి వేసాను సరిపోద్ది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి, ఇది గుడ్లు వేసుకుని కలుపుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. జీలకర్ర పొడి కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా. చూడండి వేగించుకున్న ఉల్లిపాయలు అన్నీ కూడా వేసుకొని శుభ్రం కలుపుకుందాం. కొద్దిగా పాలు కూడా వేసుకుందామండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఒలివ్ ఆయిల్ వేసుకుందామండి. ఆమ్లెట్ వేసుకుందామండి. చూడండి ఎంత బాగుందో ఆమ్లెట్. చాలా టేస్టీగా ఉంటుందండి. పప్పు చారులోకి, పప్పులోకి, ఆకుకూర పప్పులోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా రెండేది కూడా వేసుకుందామండి. మీరు వేసుకోవటానికి ఇరిగిపోతుంటే ఇలా ప్లేట్లో వేసుకుని ఇప్పుడు కళాయిలోకి టర్న్ చేసుకోండి. చూడండి నాకైతే 3 ఆమ్లెట్లు వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. పప్పు చారులోకి, పప్పు ఆకుకూర పప్పులోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఆమ్లెట్. వేసుకుని వైట్ రైస్లో పప్పు వేసుకుని తింటే ఉంటుందండి. సూపర్ టేస్ట్ అండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది.